మీరు ఎప్పుడన్నా గమనించారా? చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏదో ఒక అల్లరి చేసి ఏదో ఒకటి పగలగొట్టో విరక్కొట్టో మనని బాగా విసిగిచ్చో వాళ్ళు అల్లరి చేసినప్పుడు మనం వాళ్ళని కోప్పట్టడానికి లేదా వాళ్ళని తిట్టడానికి లేదా ఒక దెబ్బేయడానికి వెడితే ముందుగా అమ్మమ్మలు నానమ్మలు వెనకాలకి చేరిపోతారు. అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరూ విపరీతంగా వెనకేసుకొచ్చేస్తారు. చాలా డిఫెన్స్ అనమాట. ఆ చిన్నపిల్లల్ని మనం వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చినా సరే 15 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళని తిట్టామన్నా వాళ్ళని ఒక దెబ్బేయడానికి బాగా చిన్నప్పుడు ఒక అడుగు ముందుకేస్తే కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేస్తారు. పైగా మనని తిట్టేస్తారు, పిల్లల్ని కొట్టుకుంటారా అనుకుంటూ. మరి మన చిన్నప్పుడు వాళ్ళు మన ఎన్ని దెబ్బలేశారు, ఎన్ని తిట్లు తిట్టారు ఊహించుకోండి. 40-50 ఏళ్ళ నాడు ఒక దెబ్బ తినని వాళ్ళు ఒక తిట్టు తినని వాళ్ళు ఉన్నారండి పిల్లలు. అయిందానికి కాదని కోపడేవాళ్ళ కాదా? ఇప్పుడు వీళ్ళని మనం ఏమన్నా అంటే ఈ తరం పిల్లల్ని వాళ్ళు వెనకేసుకొచ్చి పిల్లల్ని ఎవరన్నా అలా అంటారా అనుకుంటూ మనని ఎదురు ప్రశ్నిస్తారు. మనం ఇలా చూడటమేనండి వెర్రిగాను. మరి ఏం చేయాలి? ఏం చెప్పగలం? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడు అంటారు, ఇందుకేనేమో. బై ఫర్ నౌ.